మనందరికీ ప్రీతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి జన్మదిన సందర్భంగా ఆంతల మండలం జోగిపేట మండలంలో మెయిన్ రోడ్ పబ్బతి హనుమాన్ చౌరస్తా వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు జైపాల్ రెడ్డి, మాజీ ఎంపీ బాలయ్య గోపాల్ గారు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం చాలా మంది కూడా కొంతమంది అమెరికా కూడా పోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. హరీష్ అన్నకు అందోల్ కాన్స్టిట్యూన్సీ అంటే అందోల్ జోగిపేట అంటే చాలా ప్రేమ. ఎందుకంటే అందోల్ కాన్స్టిట్యూన్సీ లోపల సింగూరు కాలువలు కానీ సింగూరు జలాలు కానీ అందోల్ కాన్స్టిట్యూన్సీకి ప్రత్యేక చెరువు చూపి ఎల్లమ్మ ఎత్తిపోతగల కానీ మరియు బసవేశ్వర పథకం కానీ ప్రత్యేక చొరవ చూపి అందోల్ కాన్స్టిట్యూన్సీకి ఎలానే ఏముండే హరీష్ అన్నకు ఆయన జన్మదిన సందర్భంగా ఇలా జోగిపేటలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మన స్థానిక ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు కల్లా ఆయన ప్రోగ్రాం పోవడం జరిగింది. లేకపోతే ఆయన కూడా ఘనంగా పాల్గొనడం జరుగుతుంది. ఆయన తరఫు నుంచి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. హరీష్ అన్న గారు నిన్ను నూరేళ్లు చల్లంగా ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం. జై తెలంగాణ. మాజీ మంత్రివర్యులైనటువంటి కన్నీరు హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా ఆయనకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జోగిపేటలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. అందరూ ప్రజలతో పాటు అందరూ జోగిపేట మున్సిపల్ ప్రజలు అందరూ కలిసి హరీష్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యమైన హరీష్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర నాయకులు జైపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు బీఆర్ఎస్ నాయకులమందరం ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నాం. ఈ జన్మదిన సందర్భంగా హరీష్ రావు గారికి ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో పచ్చగా ఇంకా నూరేళ్ళు ఆయన జీవించాలని చెప్పేసి కోరుకుంటాం. ఆయన ప్రజాక్షేత్రంలో ఆయన ఇంకా చేసుకున్న బలం ఇవ్వాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలుస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. హరీష్ గారి జన్మదినోత్సవ సందర్భంగా మరి కాంతన్న ఆదేశాలము మరి రేపలున్న సూచన మేరకు ఈరోజు జోగిపేట పట్టణంలో మరి వారి యొక్క బర్త్డే ఫంక్షన్ని ముఖ్య కార్యకర్తలతో నిర్వహించడం జరిగింది. మరి వారికి ఈ కాన్స్టిట్యూన్సీ మీద మరి పెద్దగా చెప్పినట్టు మరి చాలా పట్టున్నది. ఇంకా ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రాంతంలో మిగిలిపోయిన వరకు ఎన్నో ఉన్నాయి కాబట్టి రాబోయే రోజులలో మరి వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి మా యొక్క ప్రాంతంలో సస్యశ్యామలం చేసే విధంగా మనందరికీ మరి వాళ్ళ ఆలోచన స్పష్టంగా మనకు ఉండాలని మరి మా పక్షాన మా అందరూ చేసిన మన పంచాయతీ లేదు, అందరూ మున్సిపల్ పంచాయతీ లేదు, మా యొక్క కార్యక్రమం ఈరోజు మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా విచ్చేసిన గ్రామాలు చేసిన కార్యకర్తలందరికీ కూడా దేవనాథందరూ కూడా గౌరవంగా చెప్తున్నాను. ఎందుకంటే హరీష్ రావు గారి నాయకత్వంలో మన జిల్లా, మన ఉమ్మడి జిల్లా ప్రాంతమంతా కూడా ఆయన నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటము కేసీఆర్ గారితో ఆయన ఉండి మన విద్యం ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మనకు అందుబాటులో ఉండి పిలిచే పలికే నాయకుడు మన హరీష్ అన్న గారు. ఎందుకంటే ఎంతోమంది నాయకులను చూసినాం మనం. మన తెలంగాణ వచ్చిన తర్వాత
ప్రత్యేకంగా ఆయన మన జిల్లా మీద తీసుకున్న అభిమానం అనుకోండి, ఆయన ఇచ్చిన మనకు నిధులు, ఆయన అందరినీ మన కార్యకర్తలను కూడా ఏ రాత్రి ఎవరు ఫోన్ చేసినా లేపడము, వారికి తగిన సలహా కానీ ఏదైనా మంచిది చెడ్డది కానీ ఆలోచించి మనకు అందుబాటులో ఉండే వ్యక్తి, పోరాట యోధుడు, ప్రభుదేవుడు. ఎందుకంటే తెలంగాణ గత 10 సంవత్సరాలు 18 ఏళ్ళ పోరాటం తర్వాత సాధిస్తున్న తెలంగాణను ఆయన మన సింగూరు జలాలు కానివ్వండి, ఏదైనా కానీ ఇలా ఏ పోటుగా ఉన్నా కానీ అందులో ప్రత్యేకంగా మన నియోజకవర్గం కానివ్వండి, మన జిల్లా కానివ్వండి, ప్రత్యేకంగా అందరి సహాయ సహకారాలు ఆయన పెట్టాలి. ఆయన నూరేళ్ళు సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ఆశిస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. హరీష్ అన్న బర్త్డే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన డైనమిక్ లీడర్ జయపాలన్న గారు హాజరు కావడం శుభప్రదం. అంతేకాకుండా మరియు మన మాజీ ఎంపీ గారు రామగౌడ్ గారు మరియు బాలయ్య గారు మరియు మాజీ సర్పంచ్ శంకరయ్య గారు, సురేష్ గారు, కోరే గారు, మన మున్సిపల్ అధ్యక్షుడు శ్రీధర్ గారు, వెంకన్న గారు, విజయ్ గారు, గోపాల్ గారు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం చాలామంది కూడా కొంతమంది అమెరికా కూడా పోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాము. హరీష్ అన్నకు అందోల్ కాన్సెప్ట్ అంటే అందోల్ జోపేట అంటే చాలా ప్రేమ. ఎందుకంటే అందోల్ కాన్సెప్ట్ లోపల సింగూరు కాలువలు కానీ, సింగూరు జలాలు కానీ, అందోల్ కాన్సెప్ట్కి ప్రత్యేక చెరువు చూపి ఎల్లమ్మ ఎత్తిపోతగల కానీ మరియు బసవేశ్వర పథకం కానీ ప్రత్యేక చొరవ చూపి అందోల్ కాన్సెప్ట్కి ఎలానే ఏముండే హరీష్ అన్నకు ఆయన జన్మదిన సందర్భంగా ఇలా జోపేటలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మన స్థానిక ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు కల్లా ఆయన ప్రోగ్రాం పోవడం జరిగింది. లేకపోతే ఆయన కూడా ఘనంగా పాల్గొనడం జరుగుతుంది. ఆయన తరఫు నుంచి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. హరీష్ అన్న గారు నిన్ను 100 ఏళ్ళు చల్లంగా ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం. జై తెలంగాణ. ప్రియతమ నాయకుడు మాజీ మంత్రివర్యులైనటువంటి